హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు నేను చూపించే చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. అలాగే బయట ఎలాంటి మసాలా పొడి కొనకుండా గరం మసాలా ప్యాకెట్ మసాలాలు ఉంటాయి కదండి, అవి కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు చక్కగా మసాలాలన్నింటినీ దోరగా ఫ్రై చేసుకొని వాటితోటి పొడి చేసుకొని ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా నీచు వాసన పోయేంత వరకు బాగా వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా కమ్మటి పెరుగు వేసుకోండి 1 స్పూను, లేదైనా మీగడతో ఉన్న పెరుగైనా 1 స్పూన్ వేసుకోండి. ఇవి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా ఒక 2-3 నిమిషాల పాటు పట్టించండి. మీకు టైం ఉంటే ఇలాగ మ్యారినేట్ చేసుకునే చికెన్ని కనీసం ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి. అంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా పీచుగా లేకుండా సాఫ్ట్గా తింటుంటే అలా కరిగిపోతూ ఉంటుంది ముక్క. ట్రై చేయండి ఆ విధంగా. ఇప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గరిటెతో అయితే ఒక 3 గరిటెలు వేసానండి. కొంచెం చికెన్కి నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే టైంలోనే ఈ ఉల్లిపాయలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము చికెన్కి మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా, సో ఎక్కువ వేసుకోకుండా జస్ట్ ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ అలాగా ఉంచేసారంటే చక్కగా ఈ విధంగా ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. కంప్లీట్గా బ్రౌన్కి రావాల్సిన అవసరం లేదండి. ఇలాగా బాగా వేగిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5-6 నిమిషాల పాటైనా చక్కగా వేయించుకోండి. అలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా చికెన్ని కలుపుకోండి. ఆ ఆయిల్ మొత్తం ఆ చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇలాగ కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచారంటే మనకి ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇంక మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయకూడదు. ఈ చికెన్లో వచ్చిన ఈ వాటర్తోనే మనకి చికెన్ మొత్తం కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయ్యడం స్టార్ట్ అయిన తర్వాత బాగా వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ టైంలో ఫ్లేమ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ చికెన్ మొత్తం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం నానబెట్టాం కదా, ఎక్కువసేపు పట్టదండి, జస్ట్ ఒక 20 మినిట్స్కి అలాగా మెత్తబడుతుంది ముక్క. ఈలోపు మనము మసాలా కోసం అయితే ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. అలాగే ఒక 15 మిరియాలు, అలాగే ఒక 8 నుంచి 10 వరకు లవంగాలు, నెక్స్ట్ యాలకులు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 6-7 వరకు వేసుకున్నానండి యాలకులు. నెక్స్ట్ దాల్చిన చెక్క ముక్కలు ఈ విధంగా చిన్నవి ఒక 4-5 వేసాను. అలాగే బిర్యానీ ఆకును కూడా ఇలాగ కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ చిన్నది జాపత్రి వేసుకోండి. అలాగే అనాస పువ్వు ఉంటుంది కదా, చిన్నది వేసుకున్నాను అది కూడా. నెక్స్ట్ 4 ఒక ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మిరియాలు ఇంకా మరలా కారం కూడా వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు అయితే ఒక 4 వేసాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక 1 or 2 మినిట్సేనండి రోస్ట్ చేసేసుకోండి. మనకి జస్ట్ స్మెల్ వస్తాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఒక 20 to 30 మినిట్స్ అలాగా మనకి చికెన్ బాగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక చిన్న పీస్ తీసుకుని ఇలా పట్టుకొని చూసారంటే మనకి అర్థమవుతుంది చికెన్ అనేది బాగా ఉడికిందో లేదో. ఇక్కడైతే నాకు సాఫ్ట్గానే ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం అయితే నేను ఫస్ట్లో వేయనండి, ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాతే వేస్తాను. ఒక 4 స్పూన్స్ వరకు అయితే కారం వేశాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి అయితే వేసుకోండి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ముందే కారం వేస్తే ఉడకదేమోనని నేను ఈ విధంగా ఎప్పుడైనా ఇలానే చేస్తాను. ముక్క ఉడికిన తర్వాతే కారం వేసుకుంటాను. ఇలాగా స్పైసెస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మనకి చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇలా మనము కారము పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగానే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడులు ఉన్నాయి కదా, గరం మసాలా పొడి, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు చికెన్ ఫ్రైకి భలే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. అస్సలు స్కిప్ చేయకండి. కరివేపాకు అయితే మరి కొంచెం వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలాగ కరివేపాకు, గరం మసాలా పొడి వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు మసాలా మొత్తం చక్కగా చికెన్కి పట్టే విధంగా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి మనకి లైట్ కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఇలాగా ఎండు కొబ్బరి తురుము, అలాగే లాస్ట్లో కొంచెం ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేశారు అంటే మనకి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనము టమాటో రసం పెట్టేసుకొని ఈ కర్రీతోటి తినేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూస్తున్నారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.